మోస్ట్ లిటరేట్ స్లమ్ ఇన్ ఇండియా ఏదో మీకు తెలుసా? ధారావి. ఇక్కడ 70% లిటరసీ రేట్ ఉంది. 2016లో ఇక్కడ చదువుకునే కొందరు అమ్మాయిలు కొన్ని ఇంట్రెస్టింగ్ యాప్ని కూడా క్రియేట్ చేశారు. అందులో ఒకటి పానీ హై జీవన్ యాప్. ఈ యాప్లో రిజిస్టర్ అయిన వాళ్ళు వాటర్ పట్టుకోవడానికి వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. దీంతో గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ధారావిలో ఉండే ఉమెన్ సేఫ్టీ కోసం కూడా ఉమెన్ ఫైట్ బ్యాక్ అనే ఒక ఇంట్రెస్టింగ్ యాప్ని ఈ విద్యార్థులు కనిపెట్టారు. ఇంతేకాదు, ధారావిలో పెరిగిన కొంతమంది వి అన్బీటబుల్స్ డాన్స్ గ్రూప్లో కూడా ఉన్నారు. ఈ డాన్స్ గ్రూప్ 2019 వరల్డ్ పాపులర్ షో అయిన అమెరికన్ గాట్ టాలెంట్ లో 4th ప్లేస్ దక్కించుకున్నారు. 2020లో సేమ్ షోకి వెళ్లి వరల్డ్ ఛాంపియన్స్ గా అవతరించారు. ఇక్కడ నుంచి ఎంతో మంది స్టార్స్, ర్యాపర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఇదంతా స్లమ్ గా పిలువబడుతున్న ధారావికి ఉన్న ట్రాక్ రికార్డ్. ఇలాంటి ఎన్నో సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఈ స్లమ్ కి ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద కళ. 1950లో ఈ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. కానీ ఇవాల్టి వరకు వేరే రీజన్స్ కారణంగా ఆ కళ ఇప్పటికీ కళగానే మిగిలిపోయింది. అయితే ప్రజెంట్ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ టెండర్ని అదాని గ్రూప్ దక్కించుకుంది. కానీ కేంద్రంలో బీజేపీకి తక్కువ మెజార్టీతో అధికారంలోకి రావడంతో అదానికి సైతం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మహారాష్ట్రలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అదానికి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే అదాని రియాలిటీ కంపెనీకి ప్రస్తుతం ఉన్న షిండే ప్రభుత్వం ఇచ్చిన ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ టెండర్ ను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సవరించిన షరతులతో కూడిన తాజా టెండర్ ను ప్రకటిస్తామన్నారు. స్లమ్ డెవలప్ అయితే మంచిదే కదా, మరి ఠాక్రే ఎందుకు అడ్డుపడుతున్నారనే డౌట్ మనందరికీ రావచ్చు. దీనికి ఠాక్రే సైడ్ ఉన్న పర్స్పెక్టివ్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒకసారి ఈ వీడియో చూడండి. కాకపోతే ఒక చిన్న వివరణ. బస్తీ మొత్తం ఖాళీ చేసి ఆయనకి అప్పచెప్పిన తర్వాత ముందుగా వాళ్ళ ఇళ్లు కడతారా, లేక తన 250 ఎకరాలు డెవలప్ చేసుకుంటారా? ఇదండి ఠాక్రేకి ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ధారావిలో ఉండే నివాసితులకు కనీసం 500 చదరపు అడుగుల ఇళ్లను అందించాలని ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ టెండర్ ను ఎందుకు రద్దు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ముంబైని అదాని నగరంగా మార్చనివ్వమని ఠాక్రే అన్నారు. అయితే శివసేన అధినేత చేసిన కామెంట్స్ పైన ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ నుంచి స్పందించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. నవంబర్ 2022లో అదాని రియాలిటీ 259 హెక్టార్ల ధారావి క్లస్టర్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం టెండర్ను దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందా లేదా అని పక్కన పెడితే మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు రాజకీయ రగడ మాత్రం చాలా యాక్టివ్గా జరుగుతుంది. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మీ మొబైల్ ఫోన్లో చోడా న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.